ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనుషులు దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అయితే ఒక యజమాని ఒకసారి తన సేవకుల్లో ఒక సేవకుడిని పిలిచి ఇలా చెప్తున్నాడంట. ఏంటంటే, నేను నాకు ఇష్టమైన ఒక వ్యక్తికి మంచి భవనం, పెద్ద భవనం ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాను. ఆ బాధ్యతని నీకు అప్పచెప్తున్నాను. దానికి ఎంత డబ్బులైతే అంత డబ్బులు ఖర్చు చేయి, తీసుకో, ఎంత కావాలంటే అంత అడుగు, నేను ఇస్తాను. కానీ ఆ భవనం చాలా పెద్దదిగా మంచిగా ఉండాలి, చాలా క్వాలిటీగా ఉండాలి ఆ భవనం అని చెప్పాడంట. ఈ సేవకుడు, నాకు ఛాన్స్ వచ్చింది, ఈ భవనం మీద చాలా నేను డబ్బులు మిగిల్చుకోవాలని ఆ భవనాన్ని నాణ్యత లేని భవనంగా నిర్మించాడంట. చాలా తక్కువ ఖర్చులో నిర్మించి తనకు చాలా డబ్బు మిగిలించుకునేటట్టు ఆ భవనాన్ని నిర్మించి ఆ భవనం వల్ల కొన్ని డబ్బులు సేవ్ చేసుకున్నాడంట. అయితే ఆ భవనం నిర్మించడం అయిపోయిన తర్వాత సేవకుడు యజమాని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను మీరు చెప్పినట్టే భవనాన్ని నిర్మించాను, మంచి భవనాన్ని నిర్మించాను అని చెప్పాడంట. అయితే ఆ యజమాని ఆ సేవకుడితో అంటున్నాడంట, ఆ భవనం నీకే, నా దగ్గర ఎప్పటి నుంచో నువ్వు పనిచేస్తున్నావు, నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి ఆ భవనాన్ని నీకు ఇవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ భవనం నీకే, నువ్వే ఉంచుకో అని ఆ భవనాన్ని అతనికి ఇచ్చాడంట. అయితే ఆ సేవకుడు చాలా బాధపడ్డాడంట. నా కోసం అని చెప్తే నేను ఇంకా బాగా ఎంతో మంచిగా క్వాలిటీగా నిర్మించేవాడిని, ఇప్పుడు ఈ నాణ్యత లేని భవనంలో నేను నివసించాలా అని చాలా బాధపడ్డాడంట. ఈ రోజుల్లో మనం కూడా అంతే. దేవుడు మనకెంతో స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఎప్పుడు మనల్ని బలవంతం చేయడు. స్వేచ్ఛగా జీవించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈరోజు నువ్వు నీకు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది, నువ్వు ఏది విత్తుతావో పరలోకంలో నువ్వు అది కోయబోతున్నావు. పరలోకంలోనే అని కాదు, ఇక్కడ కూడా నీ జీవితంలో నువ్వు ఏ తప్పులైతే చేస్తున్నావో దానికి తగిన రుణం నువ్వు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నాకు స్వేచ్ఛ ఉంది కదా, నన్ను అడిగేవాళ్ళు లేరు కదా, నాకు చెప్పేవాళ్ళు లేరు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు విత్తినవన్నీ నువ్వు కోయబోతున్నావు. ఒకవేళ నువ్వు అలా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ నీ లైఫ్ని పాడు చేసుకుంటుంటే, దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు స్వేచ్ఛనిచ్చారు. అందుకని మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తే మేము ఏం విత్తుతామో అది మేము కోయాల్సి ఉంటుంది. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి మీ కృప చూపించండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మీరు దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.